నమస్తే, నేను మీ సత్యపాల్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల దిలవార్పూర్, నిర్మల్ జిల్లా. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆన్లైన్ విద్యకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ద్వితీయ సంవత్సరం తెలుగు పాఠ్యాంశం నేర్చుకుందాం. జ్యోతిష్యులు 27 నక్షత్రాలను పేర్కొని వాటి ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయంలో ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. అయితే రైతులు మాత్రం తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాన్ని తయారు చేసుకున్నారు. ఈ నక్షత్రాలనే వ్యవసాయదారులు కార్తెలు అని పిలిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. ఈ కార్తెల మీద అనేక సామెతలు సమాజంలో ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకి, ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు, ఆరుద్రలో వర్షం అమృతంతో సమానం, ఆరుద్ర వాన ఆదాయాల బాణ. ఇలా అనేకమైనటువంటి సామెతలు సమాజంలో ప్రచారంలో ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, ఇలా చివరికి రేవతి, మొత్తం 27 కార్తెలు ఉన్నాయి. సహజంగా మృగశిర కార్తెతో వర్షాకాలం ప్రారంభమైనట్టుగా రైతులు భావిస్తారు. దాని తర్వాత వచ్చే కార్తె ఆరుద్ర. ఈ ఆరుద్ర కార్తెలో రైతులు విత్తనాలు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్తెలో కురిసే వర్షాలకి భూమిలోంచి ఎర్రని మక్మల్ వస్త్రం కప్పినట్లు కనిపించే పురుగులు బయటకు వస్తాయి. ఇలా బయటకు రావడాన్ని రైతులు శుభ సూచకంగా, విస్తారమైన వర్షాలు కురియుటకు సంకేతంగా భావిస్తారు. ఇలా ఆరుద్ర కార్తెలో కనిపించే అరుదైన ఈ పురుగులనే ఆరుద్ర పురుగులు అని అంటారు. ఈరోజు మనం పద్య భాగంలో ఈ పాఠ్యాంశమైన ఆరుద్ర పురుగు అనేటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. మరి గ్రామాల్లో వర్షం కురిస్తే రైతులు ఆనందపడుతూ ఉంటే, పట్టణంలో వర్షం కురిస్తే అక్కడి ప్రజల యొక్క స్థితిగతులను వచన కవిత రూపంలో కవి చక్కగా వర్ణించడం జరిగింది. మరి మనకు ఈ పాఠ్యాంశాన్ని అందిస్తున్నటువంటి వారు శ్రీ టి కృష్ణమూర్తి యాదవ్ గారు. కవి పరిచయం చూసినట్లయితే శ్రీ టి కృష్ణమూర్తి యాదవ్ గారు 1914 సంవత్సరం నవంబర్ 6వ తేదీన కరీంనగర్ జిల్లా ముల్కనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు మల్లమ్మ, మల్లయ్యలు. వీరు వచన కవిత్వం రాయడంలో ఆరితేరినటువంటి వారు. తెలంగాణ భాషలో శక్తివంతమైన అభివ్యక్తితో వచన కవిగా గుర్తింపు పొందడం జరిగింది. వీరు BA వరకు చదివి లేబర్ డిపార్ట్మెంట్లో అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేశారు. తొక్కుడు బండ, శబ్నం అనే కవితా సంపుటాలను మరియు పిల్లల ఆకాశం పేరుతో బాలగేయాలను రాయడం జరిగింది. వీరి కవిత్వం అంతా కూడా సరళంగా, నిరాడంబర శైలిలో గ్రామీణ జీవిత అనుభవాలను, మధ్యతరగతి జీవిత చిత్రణమును, నగర జీవన వైవిధ్యమును చక్కగా ప్రతిబింబింపజేస్తుంది. ప్రస్తుత పాఠ్యభాగం శబ్నం అనే కవితా సంపుటి నుండి స్వీకరించడం జరిగింది. ఈ పాఠ్యాంశం ఒక వచన కవిత. మరి వచన కవిత అంటే ఛందో నియమాలు లేకుండా కేవలం వచనములో భావలయ ప్రధానంగా పలికే కవిత్వాన్ని వచన కవిత్వం అని అంటారు. ఇంకా చెప్పాలి అనంటే వ్యవహార భాష శైలిలో చెప్పేదాన్ని వచన కవిత్వం అని అంటారు. ఇక పాఠ్యభాగ సందర్భం తీసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశంలో మన కవి హైదరాబాదు నగరమును చక్కగా వర్ణించడం జరిగింది. ముఖ్యంగా
వర్షాకాలంలో కురిసేటువంటి భారీ వర్షాలకి నగరంలోని వాడవాడల పరిస్థితిని ఇందులో చక్కగా వివరించడం జరిగింది. ఎండాకాలం తర్వాత సూర్యుడు వర్షం ఆరంభం కావడంతో కనిపించకుండా పోతాడు. వర్షపు వర్ణన, వర్షధారల మధ్య నగరములోని శ్రీమంతులు సామాన్యుల జీవితాలను విశ్లేషించడమే ఈ పాఠ్యం యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ప్రజా చైతన్యం లేని ఈ దేశంలో వెలుగుల ఆశాదీపంగా మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు అని కవి ఆశాభావం వ్యక్తం చేస్తాడు. ఇక పాఠ్యాంశం చూసినట్లయితే ఎండాకాలమంతా సూర్యుడు ఆకాశంలో తెల్ల వజ్రంలా కనిపిస్తాడు. నోబత్ పహాడ్ మీద నుండి దృష్టి సారిస్తే నగరం మీద సూర్యుడు బెలూన్లా వేలాడుతుంటాడు. హుస్సేన్ సాగరం అలల పెదాల మీది నవ్వుల నురగల్ని చూపుల వలల్లో పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అపార్ట్మెంట్లను, ఆనంద నిలయాలను తాను స్ప్రే చేసే కాంతి సున్నములో భూమి ఆకాశం మీద చుక్కలను చేస్తాడు. ఎండాకాలమంతా సూర్యుడు ఆకాశంలో తెల్ల వజ్రంలా కనిపిస్తాడు. అంటే ఎప్పుడూ ఎర్రని కాంతితో మండే సూర్యుడు ఎండాకాలంలో మాత్రం ఆయనను మనం చూసినట్లయితే తెల్లని వజ్రంలా కనిపిస్తాడట. చూడండి, చిత్రంలో చూసినట్లయితే ఆ సూర్యుని యొక్క తెల్లని వజ్రం యొక్క రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎండాకాలపు సూర్యుడు ఏ విధంగా ఉన్నాడో, వజ్రంలా ఎలా మెరుస్తూ ఉన్నాడో ఈ చిత్రంలో మనం చూడవచ్చు. నోబత్ పహాడ్ మీద నుండి దృష్టి సారిస్తే నగరం మీద సూర్యుడు బెలూన్లా వేలాడుతూ ఉంటాడు. నోబత్ పహాడ్, పహాడ్ అంటే కొండ లేదా గుట్ట. నోబత్ పహాడ్ అంటే హైదరాబాదు నగరంలో నిర్మించబడినటువంటి బిర్లా టెంపుల్ ఏదైతే ఉందో ఆ గుట్టని నోబత్ పహాడ్ అని అంటూ ఉంటారు. ఆ గుట్టపై నుండి చూస్తే సూర్యుడు ఎర్రని బెలూన్లా కనిపిస్తాడట. ఈ చిత్రంలో చూడండి, సూర్యుడు ఏ విధంగా బెలూన్లా మనకు కనిపిస్తున్నాడో తెలుస్తూ ఉంటుంది. ఎత్తైన ఆ భవంతులపై గాలిలో ఎగురవేసిన బెలూన్లా కనిపిస్తాడట. ఎండాకాలపు సూర్యుడు తెల్లని వజ్రంలా కనిపిస్తే ఇక్కడేమో ఆ ఎగురవేసినటువంటి ఎర్రని బెలూన్లా కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ కవి చక్కని ఉపమాలంకారాలను ప్రయోగించాడు. సూర్యుడు తెల్లని వజ్రంలా కనిపించడం, అలాగే సూర్యుడు బెలూన్లా వేలాడుతూ ఉండడం, ఇవి ఎంత చక్కని ఉపమాలంకారాలు. అలాగే హుస్సేన్ సాగరం అలల పెదాల మీది నవ్వుల నురగల్ని చూపుల వలల్లో పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చూసారా, ఇక్కడ హుస్సేన్ సాగరం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆ బుద్ధుని యొక్క నిలయమైనటువంటి ఆ హుస్సేన్ సాగరంలో వచ్చేటువంటి అలల యొక్క నురగుల్ని, ఆ అలల యొక్క తెల్లదనాన్ని కవి ఏ విధంగా పోల్చాడంటే నవ్వులతో పోల్చడం జరిగింది. అంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు ఆ అలలపై పడుతూ ఉంటే వాటి యొక్క వర్ణనని ఏ విధంగా పోల్చాడంటే కవి చూపులనేటువంటి వలలచే ఆ నవ్వులనేటువంటి నురగల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడట. ఇక్కడ చూడండి, సూర్యుని యొక్క కిరణాలు వెళ్ళి అలలపై పడుతున్నటువంటి విధానాన్ని ఎంత అందంగా వర్ణించడం జరిగింది. ఇక్కడ నవ్వుల నురగల్ని చూపుల వలలు అని రూపకాలంకారంలో వర్ణించడం జరిగింది. అపార్ట్మెంట్లను, ఆనంద నిలయాలను తాను స్ప్రే చేసే కాంతి సున్నములో భూమి ఆకాశం మీది చుక్కలను చేస్తాడు. అంటే చూడండి, ఇక్కడ కవి ఎంత చక్కగా వర్ణించాడు. భూమి మీద ఉన్నటువంటి అపార్ట్మెంట్లను, పెద్ద పెద్ద భవనాలను సూర్యుని యొక్క తెల్లని కాంతి సోకి భూమి అనేది ఆకాశం మీద
మామూలుగా ఆకాశంలో చుక్కలు ఉంటాయి, ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ భూమి అనేది ఆకాశం మీద, అంటే ఇక్కడ భూమిని ఆకాశంగా వర్ణించాడు. ఈ భూమి అనేది ఆకాశం మీద ఆ సూర్యుని యొక్క కాంతి సోకి ఆ అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద భవంతులన్నీ కూడా చుక్కల్లా మెరుస్తూ ఉన్నాయట. చూడండి ఎంత చక్కని వర్ణన. ఇక్కడ భూమి ఆకాశం అనేటువంటిది మళ్ళీ రూపకాలంకార ప్రయోగం చేయడం జరిగింది మన కవి. చూడండి ఎంత చక్కని అలంకారాల ప్రయోగంతో తన యొక్క వచన కవిత్వం కొనసాగుతూ ఉంటుందో. నిజాం నవాబును యూనియన్ సైన్యాలు చుట్టేసినట్టు మేఘాల వర్ష దిగ్బంధనంలో వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్న ఆడపిల్ల నగరం. నగరంలో సూర్యుడు కనిపించడమే లేదు. శవర్బాతుల వర్షం. భాగ్యనగరానికి వచ్చిన బుద్ధుడు హుస్సేన్ సాగర్ను స్నానవాటికను చేసుకున్నాడు. ఇక కవి ఇంతవరకు నగరంలో ఎండాకాలపు సూర్యుడిని వర్ణిస్తే, ఎండాకాలపు సూర్యుడు ఏ విధంగా కనిపించాడు? తెల్లని వజ్రంలా కనిపించాడు. తర్వాత ఆ భవంతుల మీద ఎగురవేసినటువంటి ఎర్రని బెలూన్లా కనిపించాడు. ఇక వర్షాకాలపు సూర్యుడు ఏ విధంగా ఉంటాడో ఇక నుంచి మనం తెలుసుకుందాం. నిజాం నవాబును యూనియన్ సైన్యాలు చుట్టేసినట్లు మేఘాల వర్ష దిగ్బంధనములో వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్న ఆడపిల్ల నగరం. ఇక ఎండాకాలం ముగిసి వర్షాకాలం విచ్చేసింది. ఈ వర్షాకాలంలో వర్షం కురిసే ముందు వచ్చేటువంటి నల్లని దట్టమైనటువంటి మేఘాల యొక్క వర్ణన ఇక్కడ కవి ఎంత అద్భుతంగా చేశాడో చూడండి. ఏమిటి అంటే వర్షం వచ్చేటువంటి సమయం లోపల ఆ నల్లని మేఘాలన్నీ కూడా ఒక్కసారిగా నగరాన్ని చుట్టుముట్టేస్తాయట. ఆ చుట్టుముట్టడాన్ని కవి ఎలా వర్ణించాడంటే, అలనాడు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి మన దేశ సైన్యాలు హైదరాబాదు సంస్థానాన్ని చుట్టుముట్టినట్టుగా, అంటే 4 దిక్కుల ఏ విధంగా అయితే సైన్యము చుట్టుముట్టిందో ఆ విధంగా ఈ భారీ వర్షం కురిసే సమయం లోపల ఆ దట్టమైనటువంటి నల్లటి మేఘాలు ఈ నగరమంతా చుట్టేశాయట. చూడండి ఎంత చక్కని వర్ణన చేశాడో. మరి ఈ వర్ష దిగ్బంధనంలో ఈ నగరం ఎలా ఉందట అంటే వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నటువంటి ఒక ఆడపిల్లలాగా నగరాన్ని పోల్చాడు. అంటే వర్షం కురిసేటప్పుడు హైదరాబాదు నగరం యొక్క దీన స్థితిని వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా ఎంత చక్కగా వర్ణించాడు. ఇక నగరంలో సూర్యుడు కనిపించడమే లేదు. శవర్బాతుల వర్షం. చూడండి మామూలుగా హైదరాబాదు నగరంలో పెద్ద పెద్ద భవంతుల చేత భవంతులు ఉండడం వల్ల సూర్యుడు కనిపించడు. అది కాకుండా ఈ వర్షం కురిసే సమయం లోపల ఈ నల్లని దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకొని సూర్యుడు అసలు నగరంలో కనిపించడు. అంటే మామూలుగా భవంతుల వల్లనే కనిపించడు. ఈ వర్షం కురిసే సమయం లోపల ఈ మేఘాల యొక్క కమ్మివేత చేత ఇక్కడ సూర్యుడు కనిపించడం లేదు. శవర్బాతుల వర్షం. షవర్బాత్ అంటే మనము స్నానం చేయడానికి బాత్రూమ్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ జల్లుల వర్షాన్ని షవర్బాతుల అంటే షవర్బాతు అని అంటుంటాం అనమాట. ఇక్కడ ఆ వర్షం నిరాటంకంగా కురుస్తూ ఉండడాన్ని షవర్బాతుల వర్షం అని ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. భాగ్యనగరానికి వచ్చిన బుద్ధుడు హుస్సేన్ సాగర్ ను స్నానవాటికను చేసుకున్నాడు. అంటే చూడండి హైదరాబాదు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఆ హుస్సేన్ సాగర్ లో ఒక భారీ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూశారు కదా మీరు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బుద్ధ విగ్రహాన్ని చూసారా? హుస్సేన్ సాగర్ లో నెలకొల్పినటువంటి చూడండి ఆ చిత్రంలో ఆ బుద్ధుని యొక్క విగ్రహము ఆ హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేయబడినటువంటి విగ్రహాన్ని మనం ఈ చిత్రంలో చూడవచ్చు. అయితే ఇక్కడ కవి ఎలా వర్ణించాడంటే
ఆ హుస్సేన్ సాగర్ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఆ బుద్ధుని యొక్క విగ్రహాన్ని బుద్ధుడే సాక్షాత్తు ఆ బుద్ధుడే ఆ హుస్సేన్ సాగర్ ను స్నానవాటికగా ఏర్పాటు చేసుకున్నట్లుగా, అంటే తాను స్నానం చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్నానవాటికగా ఆ హుస్సేన్ సాగర్ ని కవి వర్ణించడం జరిగింది. చూడండి ఎంత చక్కగా వర్ణించడం జరిగింది. అక్కడ ఆ బుద్ధుని యొక్క విగ్రహము చుట్టూరుగా ఉన్నటువంటి ఆ హుస్సేన్ సాగర్ యొక్క నీళ్లు అవన్నీ కూడా బుద్ధుని యొక్క స్నానవాటికగా కనిపిస్తూ ఉందట. ఆ చిత్రంలో చూసినట్లయితే మనకు కూడా అది స్నానవాటికగానే తోస్తూ ఉంటుంది, బుద్ధుని యొక్క స్నానవాటికగా. డెన్లో ఉన్న జూలు సింహాల్ల డబుల్ కాటు రగ్గుల కింద, బంజారా గుట్టల్లో, జూబిలీ పర్వతాల్లో వెచ్చగా పడి ఉన్న శ్రీమంతులు, నగరంలో గూళ్ళు కట్టుకున్న బస్సు పక్షులు వలస పక్షులై జిల్లాలకు తరలిపోతూ ఉంటాయి. తడి రక్కసి తమ ఇంట్లోకి రావద్దని అంగనలు ప్రాంగణపు తలుపుల కనురెప్పల్ని మూసేస్తూ ఉంటారు. వర్షం కురిసినప్పుడల్లా నగరంలో రోడ్లు దేశంలో ప్రవహించే నదుల్లా ఉంటాయి. తడిసి మంచు ముద్దైన ముసలి అవ్వలా వణుకుతూ నగరంలో దారంతా నిలబడిన చెట్లు, ఆకుల కురుల్లోంచి రాలిపడుతున్న వాన చినుకులు. డెన్లో ఉన్న జూలు సింహాల్లా డబుల్ కాటు రగ్గుల కింద, బంజారా గుట్టల్లో, జూబిలీ పర్వతాల్లో వెచ్చగా పడి ఉన్న శ్రీమంతులు. అంటే హైదరాబాదులో ఎక్కువ మంది శ్రీమంతులు అంటే ధనవంతులు ఎక్కడ నివాసం ఉంటారో మనందరికీ తెలుసు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మొదలైనటువంటి ప్రాంతాలలో ఎక్కువ శాతం ధనవంతులు నివసిస్తూ ఉంటారు. వారు ఈ వర్షం కురిసినప్పుడు ఆ ధనవంతులు ఖరీదైన బంగళాలో వెచ్చటి రగ్గుల కింద చలి లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటారట అని కవి ఎంతటి చక్కగా వర్ణన చేయడం జరిగింది. వారు చూస్తే ఎలా కనిపిస్తారట అంటే పడుకున్న సింహాల్లా కనిపిస్తూ ఉంటారట. వారి జీవితాలకు ఎలాంటి కష్టం లేదు. నగరంలో గూళ్ళు కట్టుకున్న బస్సు పక్షులు వలస పక్షులై జిల్లాలకు తరలిపోతూ ఉంటారు. అంటే సామాన్య జనాన్ని ఇక్కడ కవి వలస పక్షులుగా, బస్సు పక్షులుగా పోల్చడం జరిగింది. మరి ఈ వర్షం కురుస్తున్నప్పుడు వారు జిల్లాలకు తరలిపోతూ ఉంటారట. ఒకవైపు ధనికులు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లలో హాయిగా రగ్గుల కింద సింహాల్లా పడుకుంటూ ఉంటే, సామాన్య జనం మాత్రం వలస పక్షుల్లాగా జిల్లాలకు వలసపోతూ ఉంటారని కవి ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. తడి రక్కసి తమ ఇళ్లలోకి రావద్దని అంగనలు ప్రాంగణపు తలుపుల కనురెప్పల్ని మూసేస్తూ ఉంటారు. ఇక్కడ అంగనలు అంటే స్త్రీలు. ఈ నగరంలో వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఆ వర్షం యొక్క నీరు తమ ఇళ్లలోకి రాకుండా ఆ ఇండ్ల యొక్క తలుపులను ఆ స్త్రీలు మూసేస్తూ ఉంటారట. కానీ ఏం ప్రయోజనం? ఆ రోడ్ల వెంట ప్రవహిస్తున్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా ఆ ఇళ్ల లోపలికి రానే వస్తాయి, ఆ ఇళ్ళని మునక వేస్తూ ఉంటాయి. వర్షం కురిసినప్పుడల్లా నగరంలో రోడ్లు దేశంలో ప్రవహించే నదుల్లా ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఆ రోడ్లన్నీ నదులను తలపిస్తూ ఉంటాయి. అక్కడే కాదు, మన దేశంలో చాలా నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. ఆ వర్షం కురుస్తున్నప్పుడు రోడ్డు ఏదో గుంతలేవో తెలియక ఎందరో మంది ప్రజలు ఆ డ్రైనేజీలలో, మ్యాన్ హోల్స్లలో పడి మరణిస్తూ ఉంటారు. తడిసి మంచు ముద్దైన ముసలి అవ్వల వణుకుతూ నగరంలో దారంతా నిలబడిన చెట్లు. నగరంలో వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్ల పక్కనే ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా ఈ భారీ వర్షాల దాటికి తడిసి ముద్దైపోతాయట. ఆ ముద్ద అయిపోయినటువంటి సమయం లోపల అవి ఎలా కనిపిస్తూ ఉంటాయట అంటే వణుకుతున్న ముసలి అవ్వలా కనిపిస్తూ ఉంటాయట. చూడండి ఎంత చక్కని వర్ణన. వణుకుతున్న ముసలి అవ్వలా,
ఇక్కడ మళ్ళీ కవి ఉపమాలంకారాన్ని ప్రయోగించడం జరిగింది. చూడండి, తన యొక్క వచన కవిత్వం అయినప్పటికీ కూడా చక్కని అలంకారాలను ప్రయోగించి కవి తన యొక్క కవిత్వానికి అందాన్ని తీసుకురావడం జరిగింది. ఇక చూస్తే ఆకుల కురుల్లోంచి రాలి పడుతున్న వాన చినుకులు. మరి ఆ భారీ వర్షం కురుస్తున్నప్పుడు రోడ్లకు ఇరువైపున ఆ పెద్ద పెద్ద వృక్షాలు తడిసి ముద్దైపోతాయట. ఆ ముద్దైపోయినటువంటి చెట్లు వణుకుతూ ఉన్నటువంటి ముసలి అవ్వలా కనిపిస్తూ ఉంటాయట. మరి ఆ చెట్ల యొక్క ఆకుల నుండి రాలి పడుతున్నటువంటి వాన చినుకులు ఎలా కనిపిస్తాయట అంటే కురుల్లోంచి, కురులు అంటే వెంట్రుకల నుంచి ధారలుగా పారుతున్నటువంటి స్త్రీ యొక్క ఆ వెంట్రుకల నుంచి జాలువారుతున్నటువంటి నీటిలాగా కనిపిస్తూ ఉంటాయట. ఇక్కడ ఆకుల కురులు అని చక్కని రూపకాలంకారాన్ని ప్రయోగించడం జరిగింది. చూసారా, తన యొక్క కవిత్వం మొత్తం కూడా అలంకారాల ప్రయోగాలతో ఎంతో చక్కని కవిత్వాన్ని మనకు అందించడం జరిగింది. పూరి గుడిసెలు లోతట్టు ప్రాంతాల్లో నీటిలో జార విడిచిన బతుకమ్మల్లా కనిపిస్తాయి. పేదల దర్శనార్థం బయలుదేరిన మంత్రి గారు కూలిన గుడిసెలను నిర్మిస్తానని వాగ్దానాలు చేస్తాడు. పాత నగరంలో కూలిన పురాతన కట్టడాల కింద నలిగిన శవాల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాలు చెల్లిస్తామంటారు. నగరంలో అధికార యంత్రాంగం పేదలకు అన్నం పొట్లాలై బయలుదేరుతుంది. నగరంలో కనిపించని సూర్యుడు పడమటి ఊరి పొలిమెరల్లో ఎన్కౌంటర్ అయి ఉంటాడు. చీకటి సాలెగూడులో కొట్టుమిట్టాడుతున్న దేశానికి వెలుగు చూపుల్ని తెప్పించడానికి సూర్యుడు తూర్పు వాకిట్లో మళ్ళీ ఆరుద్ర పురుగులా ఉదయిస్తాడు. ఇక పూరి గుడిసెలు లోతట్టు ప్రాంతాలలో నీటిలో జార విడిసిన బతుకమ్మల్లా కనిపిస్తాయట. ఇదైతే నిజంగా నేటి నగర పరిస్థితికి అద్దం పడుతూ ఉంటుంది. నగరం లోపల లోతట్టు ప్రాంతాల్లో కాలువల ఒడ్డుకి, చెరువుల చివరి భాగాన పేదలు నిర్మించుకున్నటువంటి ఆ గుడిసెలన్నీ కూడా ఈ భారీ వర్షాల దాటికి అవన్నీ నీటిలో కొట్టుకుపోతూ ఉంటాయి. అలా కొట్టుకుపోయినటువంటి ఆ గుడిసెలన్నీ కూడా మనకు ఎలా కనిపిస్తాయట అంటే బతుకమ్మ పండగకి మనం నీటిలో వేసినటువంటి ఆ బతుకమ్మలు ఎలాగైతే నీటిలో తేలుతూ కనిపిస్తూ ఉంటాయో ఈ పేదల గుడిసెలు కూడా ఆ నీటిలో బతుకమ్మల్లా కనిపిస్తూ ఉంటాయట. నిజంగా ఇది పేదల యొక్క దయనీయమైనటువంటి స్థితికి చక్కటి ఉదాహరణగా కవి యొక్క వర్ణన తెలుస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా కవి శ్రీ టి కృష్ణమూర్తి యాదవ్ గారికి ఆ పేదల యొక్క దయనీయమైనటువంటి స్థితి, మరి ఆ వాస్తవమైనటువంటి ఆ స్థితిని ఇక్కడ వర్ణించాడని చెప్పుకోవచ్చు. ఇక పేదల దర్శనార్థం బయలుదేరిన మంత్రి గారు కూలిన గుడిసెలను నిర్మిస్తానని వాగ్దానాలు చేస్తాడు. ఇక మనం రోజు చూస్తుంటాం, రాజకీయ నాయకులు ప్రజల మధ్యకు వచ్చి మీకు అవి చేస్తాము ఇవి చేస్తామని చెప్పేసి హామీలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ వర్షాల దాటికి కూలిపోయినటువంటి గుడిసెలను మేము నిర్మించి ఇస్తామని చెప్పేసి రాజకీయ నాయకులు బయలుదేరి అక్కడ హామీలు ఇస్తూ ఉంటారు. కానీ ఆ హామీలు నెరవేరవు. పేదల యొక్క బ్రతుకులు ఎప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంటాయి. వాళ్ళు ఆ వర్షంలో కొట్టుకుపోయినటువంటి గుడిసెలని మళ్ళీ పాపం కష్టజీవులుగా మళ్ళీ నిర్మించుకోవడం, మళ్ళీ వర్షాలకు కొట్టుకుపోవడం, ఇది సర్వసాధారణమైనటువంటి విషయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పాత నగరంలో కూలిన పురాతన కట్టడాల కింద నలిగిన శవాల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాలు చెల్లిస్తామంటారు. ఇక్కడ ఎక్స్గ్రేషియా అంటే ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు వారికి సానుభూతితో అందించేటువంటి ధన సహాయాన్ని మనం ఎక్స్గ్రేషియా అంటుంటాం. ఇక్కడ పాత నగరం అంటే ఓల్డ్ సిటీ, ముఖ్యంగా హైదరాబాద్లోని చార్మినార్ మొదలైనటువంటి ఆ ప్రాంతము అత్యంత పురాతనమైనటువంటిది. ఆ ప్రాంతంలో ఎన్నో కట్టడాలు ఏండ్ల కింద నిర్మించబడినటువంటి కట్టడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.
అందులో నివసిస్తున్నటువంటి పేదలు ఈ వర్షపు దాటికి అవి కూలిపోయి ఎందరో మంది పేదలు మరణిస్తూ ఉంటారు. అలా మరణించినటువంటి కుటుంబాలకు, ఆ మరణించినటువంటి శవాలకి, ఆ వ్యక్తులకు మేము ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని హామీలు ఇస్తూ ఉంటారు. కానీ వారి జీవితాలు బాగు చేయాలనేటువంటి ఆలోచన మాత్రం ఆ నాయకులకు రాదు అని చెప్పేసి కవి వ్యంగ్యంగా ఇక్కడ వర్ణించడం జరిగింది. ఇక నగరములో అధికార యంత్రాంగం పేదలకు అన్నం పొట్లాలై బయలుదేరుతూ ఉంటుంది. చూసారా, ఇక్కడ ఆ ప్రమాదం జరగకన్నా ముందు చేయవలసినటువంటి చర్యలు చేయకుండా ఆ వరదలలో, ఆ వర్షపు దాటికి ఇల్లు కూలిపోయి వ్యక్తులు మరణించిన తర్వాత ఈ అధికారులు మాత్రం కేవలం అన్నపు పొట్లాలు పట్టుకొని తాత్కాలిక ఉపశమనంగా వారికి అన్నం పొట్లాలు పంచుతూ ఉంటారట. మరి కవి ఇక్కడ దీర్ఘకాలికమైనటువంటి చర్యలు చేపట్టి వారి బ్రతుకులు బాగు చేయాలా, కానీ అప్పటికప్పుడు అన్నం పొట్లాలు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం అని చెప్పేసి కవి వ్యంగ్యంగా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. నగరంలో కనిపించని సూర్యుడు పడమటి ఊరి పొలిమెరల్లో ఎన్కౌంటర్ అయి ఉంటాడు. ఇక్కడ ఎన్కౌంటర్ అని అంటే ఎదురు కాల్పులలో మరణించడాన్ని ఎన్కౌంటర్ అంటాడు. ఇక్కడ ఏమిటి అంటే ఈ దినమంతా కనిపించినటువంటి ఆ సూర్యుడు చివరికి ఎక్కడ ఉంటాడట అంటే ఆ పడమటి దిక్కున అస్తమిస్తూ ఉంటాడు. తన కాంతిని కోల్పోతాడు, తన ఆ రోజు యొక్క తన జీవితాన్ని కోల్పోతాడు. ఈ విషయాన్ని కవి చక్కగా ఆ పడమటి కొండల్లో లేదా పడమటి ఊరి పొలిమేరల్లో సూర్యుడు ఎన్కౌంటర్ అయి ఉంటాడని చక్కగా వర్ణించడం జరిగింది. చీకటి సాలెగూడులో కొట్టుమిట్టాడుతున్న దేశానికి వెలుగు చూపుల్ని తెప్పించడానికి సూర్యుడు తూర్పు వాకిట్లో మళ్ళీ ఆరుద్ర పురుగులా ఉదయిస్తాడు. ఇక్కడ చూడండి, సాలెగూడు మనందరం చూస్తాం కదా, సాలెగూడులో ఏదైనా కీటకము చేరినట్లయితే దాంట్లో నుంచి ముందుకు సాగడం చాలా కష్టం. ఇక్కడ దేశంలో చీకటి సాలెగూడు అయితే ఈ దేశంలో ఉన్నటువంటి చీకటి సాలెగూడు అంటే ఇక్కడ కవి అజ్ఞానాన్ని, అంటే ప్రజలందరూ అజ్ఞానము అంధకారంలో ఉన్నటువంటి ఈ ప్రజలు వీళ్ళందరూ కూడా వెలుగు చూపుల్ని తెప్పించడానికి, ఈ ప్రజల యొక్క జీవితాల లోపల వెలుగులు తీసుకురావడానికి లేదా ప్రజలని చైతన్యవంతులను చేయడానికి సూర్యుడు తూర్పు వాకిట్లో మళ్ళీ తూర్పు దిక్కున ఆరుద్ర పురుగులా ఉదయిస్తాడట. మనము చూసారా, ఈ పాఠ్యాంశం యొక్క పేరు ఆరుద్ర పురుగు. అంటే ఇక్కడ మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, ఆరుద్ర పురుగు అనేటువంటిది ఒక శుభ సూచకంగా, ఒక చక్కని మరి భవిష్యత్తుకి సూచకంగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ కవి ఈ ఆరుద్ర పురుగుల సూర్యుడు ఉదయిస్తాడనేటువంటిది అంటే రాబోయే రోజుల్లో ఈ లోకమంతా బాగా జరుగుతుందనేటువంటి శుభ సూచనని ఇక్కడ కవి మనకు చెప్తూ ఉన్నాడు. మరి ఆరుద్ర పురుగులా ఉదయిస్తాడు. ఆ ఎర్రనైనటువంటి సూర్యుడు మరి ప్రజలందరికీ మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ తూర్పు వాకిట్లో మళ్ళీ మళ్ళీ ఉదయిస్తూ ఉంటాడు. ఈ దేశ ప్రజల యొక్క అజ్ఞానపు చీకట్లను తొలగించడానికి మళ్ళీ మళ్ళీ ఉదయిస్తాడు అనేటువంటి కవి ఒక చక్కని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మరి ఆ కవి యొక్క ఆశ నెరవేరి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఈ దేశం మరింత పురోభివృద్ధి సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వచన కవిత ద్వారా కవి కోరుకుంటూ మరి చక్కని వచన కవిత అందించారు. ఇక మనం అభ్యాస వేదికను చూసినట్లయితే ఈ పాఠ్యాంశంలో మరి మనకు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, అట్లాగే ఏకవాక్య సమాధాన ప్రశ్నలు, సందర్భ సహిత వ్యాఖ్యలు ఇందులో నుంచి మనకు పరీక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముందుగా ఇప్పుడు మనం ఏకవాక్య సమాధాన ప్రశ్నలు మరి ఒకసారి చెప్పుకుందాం. వర్షం కురిసినప్పుడు నగరములో రోడ్లు ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? నదులలాగా ఉంటాయి. అలాగే నెక్స్ట్, నగరంలో పూరి గుడిసెలు ఏ విధంగా కనిపిస్తాయి? ఆ వరద నీటిలో బతుకమ్మల్లా కనిపిస్తాయట. ఓకే. అలాగే నగరంలో కనిపించని సూర్యుడు ఏమయ్యాడు? పడమటి దిక్కున
ఊరి చివరన ఎన్కౌంటర్ అయి ఉన్నాడు. ఆరుద్ర పురుగు కవిత ఏ గ్రంథం నుండి స్వీకరించారు? చెప్పండి. శబ్నం అనే కవితా సంపుటి నుండి స్వీకరించాడు. చివరిది, తొక్కుడు బండ కావ్యం ఎవరిది? చెప్పండి. తొక్కుడు బండ కావ్యం మన శ్రీ టి కృష్ణమూర్తి యాదవ్ గారు రచించడం జరిగింది. ఓకే, సెలవు.